వచ్చి ఆ గ్రంథం మీద ఆయన మీద కాలేసి అవతలేదు ఏమైంది? నా వల్ల ఏమైంది లేదు అయ్యా చావనైనా చస్తా కానీ అలాంటి పని చేయాలి. ఆగండి. వందనాలు, నీ భజనకు వందనాలు. తర్వాత కూడా తిరగాలే. అమ్మా నువ్వు రాదా? నువ్వు రామ్మా. అదే బయలు మీద కాలేసి తూకి ఆయన మీద పక్కి రండి. ఎవరన్నా రండి, ఒకళ్ళని రండి. రండి అమ్మా. ఎవరన్నా ఉన్నారా? పెద్దాళ్ళలో చిన్నాళ్ళలో ఎవరన్నా మనసు ఉన్నాడు రండి. కింద ఉన్నాడేమో యేసు ప్రభు, పైన ఉన్నదేమో ఆయన వాక్యం. ఏనా అడిగేసి దాట్. బ్రదర్ మీలో ఎవరన్నా, సోదరులారా మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఏం లేదు, సింపుల్. ఒక్క అడిగేసి దాటి వెళ్ళిపోతే చాలు, మీకు నేను గిఫ్ట్ ఇస్తా. ఏం తమ్ముడు? తొక్కు తమ్ముడు. ఎవరికి మనసు లేదా? ఎవరికి ఎంతమందికి లేదు? చేతులు ఎత్తండి, సరిగా చేతులు ఎత్తండి. మీరందరూ అబద్ధీకులే. నేను చెప్పనా, ప్రత్యక్షంగా ఈ పని చేయలేదు కానీ పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. చాలా మంది పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. వాక్యాన్ని మీరి అడుగేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కెళ్తున్నాను. వాక్యాన్ని మీరి పరితెగించి ప్రవర్తిస్తున్న ప్రతిసారి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని కాలుతో తొక్కి దాడుతున్నాను. వెలుచూపుల్లో గుండె జాల తొక్కటానికి, కానీ పర్సనల్ లైఫ్ లో, సమాజంలో తొక్కకేం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? రోజు తొక్కుతానే ఉన్నావు. ఎక్కడ దేవుని మాట మీరావో, ఎక్కడ ఆజ్ఞ మీరి అడుగు వేశావో, వేసిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని తొక్కావు. వాక్యాన్ని తొక్కితే యేసుని తొక్కినట్టు కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అదే. ఎవరైనా ట్రై చేస్తారా? మీరు రహస్యంగా దొక్కుతారు, బహిరంగంగా దొక్కరు కదా. గుండె జాలదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నశించిపోతున్న జీవితాలను వెతికి రక్షించి కొండంత ఆశ పెట్టుకున్నాడు. మహిమ వస్త్రాలు మనం కట్టబెట్టడానికి మగ్నంగా ఉన్నాడు. మహిమ శరీరాన్ని మనకివ్వడానికి చీలికలు పేలికలు అయ్యేంతగా తన్నులు తిన్నాడు. శాశ్వత ఘనతను మనకివ్వడానికి ఉమ్ములు ఆ ముఖం మీద ఊహించుకుని మౌని అయ్యాడు.